ఏమైనా అన్యాయం జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్తే మరి అతను అయ్యా ఒక గిరిజనుడు పోలీస్ స్టేషన్కి వస్తున్నాడు, మా మీద కంప్లైంట్ ఇస్తున్నాడని చెప్తే అని అవతల సిఐకి ఎస్ఐకి ఫోన్ చేపించి ఈ యొక్క రాజకీయ నాయకులకు ఫోన్ చేపించి ఎవరైతే గిరిజనుడు ఉన్నాడో, ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే దాడికి గురయ్యాడో, ఎవరైతే అత్యాచారం గురయ్యారో వాళ్ళ మీద ఎదురు కేసులు పెడుతున్న సందర్భం ఈ రాష్ట్రంలో వందల వేలు ఉన్నాయి. ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాను. ఈ రోజున అన్ని కులాలకి అన్ని అగ్రవర్ణాలకి 2000 3000 ఉన్నటువంటి వాళ్ళు కూడా శాసనసభ్యుల్లో మరి సభ్యులుగా ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు. అది కూడా కాకుండా మరి వాళ్ళు ఎమ్మెల్సీలుగా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, అనేకమైనటువంటి కమిటీలకి చైర్మన్లుగా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. 30 లక్షల మందిలో 16 లక్షల ఏజెన్సీలో ఉన్నారు, 14 లక్షలు మైదాన ప్రాంతంలో ఉన్నాం. కానీ ఏజెన్సీలో కూడా ఉన్నప్పటికీ 7 శాసనసభ్యులు ఉన్నప్పటికీ ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నాయి. అక్కడ కూడా ఈ రోజున త్రాగునీరు, సాగునీరు, పౌష్టికాహారం లేదు. ఈ రోజు కూడా డోలీ వేసుకొని మరి శవాళ్ళు కానీ హాస్పిటల్ కానీ తీసుకెళ్తున్న పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా మైదాన ప్రాంతంలో పరిస్థితి చూసుకుంటే చాలా ఘోరంగా ఉన్నది. ఈ రోజున చూడండి, ఇంతమంది గిరిజనులు వచ్చారు, ఎరుకుల, యానాది, లంబాడి, చెంచు, మరి నక్కలలో వచ్చారు. వీళ్ళు చూడండి, ఒక్కరికైనా సరైనటువంటి కొబ్బరి నూనె ఉన్నదా, సరైన బట్ట ఉన్నదా, సరైన ఆరోగ్యం ఉన్నదా, సరైన విద్య ఉన్నదా, సరైన ఆరోగ్యం ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజున మేము శాసనసభ్యులుగా పనికిరావా, పార్లమెంట్ సభ్యులుగా మేము పనికిరావా, మేము శాసనాలు చేయలేమని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున అనేక నియోజకవర్గాల్లో మా జాతులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. మా జాతి గురించి ఎవరైనా ఒక శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ ఏడన్నా మాట్లాడిన చరిత్ర ఉన్నదా అంటే ఎక్కడ కూడా లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మరి పొగాకు, సుబాబులు, లేకపోతే ఆదానికి సంబంధించిన బిల్లులు పార్లమెంట్లోనో మరి